ఫౌండేషన్ చేయూత డోనా శశికాంత్ మరియు వారి స్నేహితుల ద్వారా శ్రీమతి ముప్పవరపు మాధవి చేయూత కోఆర్డినేటర్గా ఒంగోలులోని స్వధార గృహ బ్రహ్మరిళ్లకు ఆర్థిక సహకారం అందించారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డులోని మహిళా అభ్యుదయ సమితి కార్యాలయం నందు జరిగిన సభకు తానా చేయూత కోఆర్డినేటర్ ముప్పవరపు మాధవి అధ్యక్షత వహించారు. ఈ సభలో బొమ్మరిళ్లకు 25 మంది పిల్లలకు అలాగే స్వధార గృహంలోని 10 మంది మహిళలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఎంతో పేరున్న స్వధార గృహ బొమ్మరిళ్లకు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని ఆమె సంస్థలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ధనలక్ష్మి, డివిసి లీగల్ కౌన్సిలర్ సరళాదేవి, మద్దిపాడు సిడిపిఓ భారతి, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దీపిక మరియు ఏఎస్ఐ గౌతమి, సమితి కోశాధికారి బీర మరుడ, జిల్లా ఉపాధ్యక్షులు మారేపల్లి సూర్యకుమారి, మహిళా నాయకులు నాలం నరసమ్మ, కె శాంతలత, చెవుకుల శ్రీలక్ష్మి, లక్కవరపు అరుణ, కనకదుర్గ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చాలా అసంతృప్తిగా ఉంది. వేదికను అలంకరించిన మహిళా మనులందరికీ నా శుభాకాంక్షలు అండ్ పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇంకా మదర్స్ మీ అందరికీ నా నమస్కారం. నేను ఈ దేశం వదిలిపోయి 24 సంవత్సరాలు అయింది. సో రీసెంట్గా ఏదో ఒకటి చేయాలి, నా లైఫ్కి సార్థకత ఏంటి తెలుసుకోవాలనే కార్యక్రమంలో తానా చేయూతలో కోఆర్డినేటర్గా నన్ను తీసుకున్నారు వాళ్ళు. సో ఆ విధంగా తానా చేయూతకి వచ్చాను. తానా అనే సంస్థ 40 సంవత్సరాల క్రితం స్థాపించబడింది అమెరికాలో. మీ అందరికీ ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. అది ఎలాగా అంటే ఒక ఇంటికి కుటుంబ పెద్ద ఎలాగానో మా అందరికీ తెలుగు వారికి అమెరికాలో కుటుంబ పెద్ద లాంటిది తానా. ఈ సమస్య ఆ సమస్య అనేది లేదు. ఏ సమస్య వచ్చినా తానా కాడికి వెళ్ళి మేము పరిష్కరించుకోగలం, మేము సాయం తీసుకోగలం. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కదా, మాకెవరుంటారు అక్కడ ఏదైనా చేయడానికి. సో తానాకి ఏ సమస్య, ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, వీసా కావచ్చు, ఒడిదుడుకులు ఏదైనా, ఇప్పుడు మొన్న కోవిడ్లో వచ్చిన ఒడిదుడుకుల వల్ల కానీ ఏదైనా సరే తానా నిలబడుతుంది. తానా అంటేనే కుటుంబ పెద్ద. ఒక ఇంటికి కుటుంబ పెద్ద ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్ అన్నమాట. అందులో చాలా విభాగాలు ఉన్నాయి. టీమ్ స్క్వేర్ అని చెప్పి, కల్చరల్ అని చెప్పి, ఇన్ని విభాగాల్లోనూ చేయూత అని చెప్పి శశికాంత్ వల్లేపల్లి గారు మొదలుపెట్టారు. ఇది లాస్ట్ ఇయర్ ఒక 1000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వగలిగారు. ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ భాగంగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రెసిడెంట్ లావు ఆంజనేయులు గారు, వెంకటరమణ యార్లగడ్డ గారు, ఆయన ఫౌండేషన్ చైర్మన్ అనమాట. వారి ప్రోత్సాహంతో మేము ఇది చేయగలుగుతున్నాం. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ప్రకాశం జిల్లా నుంచి అశోక్ కొల్లా అని ఒక 22 సంవత్సరాల నుంచి తానాలో పనిచేస్తున్నాడు. చాలా చిన్నవాడు నాకంటే. ఇంకొక శ్రీకాంత్ పోలవరం అని, ఆయన తానా ఫౌండేషన్ ట్రస్టీ అనమాట. అశోక్ కొల్లా గారేమో తానా ట్రస్టీ, మెయిన్ ట్రస్టీ. సో వీళ్ళందరి ప్రోత్సాహంతో ఆడపిల్లనైనా నేను అక్కడ అన్ని వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతున్నాను. ఈ తానా ఫౌండేషన్ మోర్ ఇండియాకి సంబంధించిన వర్కులు చేస్తారు. చేయూత ఇవన్నీను ఇండియాలో ఉన్న వారికి ఎలాంటి అవసరాలు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, పెద్ద ఎత్తున అన్ని జిల్లాలకు చేస్తారు. మన జిల్లాకి, మన ఊరికని కాదు, అన్ని జిల్లాలకి చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నేను చాలా రీసెర్చ్ చేశాను. సివి ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఆయన వాలంటీర్గా స్కూల్స్కి పుస్తకాలతో స్నేహం అని ప్రోగ్రాం నడుపుతూ ఉంటారు. వారిని సంప్రదించాను నేను ఫస్ట్. సార్, నేను ఏదైనా మన జిల్లాలో, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చినందుకు గాను ఇక్కడ ఉన్నందుకు ఏదైనా చెయ్యాలి, సాయం అందించే పొజిషన్లో, తీసుకొచ్చే పొజిషన్లో ఉన్నాను, ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలి తానా తోటి అని అడిగినప్పుడు ఆయన ఒక 4-5 ఆర్గనైజేషన్ చెప్పారు. నెల్లూరులో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, 2 ప్రకాశం జిల్లాలు. ఆ 2 కూడా బొమ్మరిల్లు, ఏపీ మహిళా సమితి. నాకు అది విన్నప్పుడు ఒక ప్లేస్లో 2 ఆర్గనైజేషన్స్ ఎవరో సంబంధం లేని వాళ్ళు రికగ్నైజ్ చేశారు అని అంటే వీళ్ళు ఉత్తమ సేవలు అందిస్తున్నారు, దీనికి మనం డెఫినెట్గా సాయం చేయాలి అని నేను మా తానా వాళ్ళకి ప్రపోజ్ చేశాను. మా ఊర్లో ఇలా ఆర్ఫనేజీ అండ్ అబ్యూజ్డ్ ఉమెన్, విడోస్కి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ సహాయంతో చేయటం లేదు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. సో మనం అనుకోవడం జరిగింది.
ఏర్పాటు చేసాము. అరుణ మేడం గారు ఇది చాలా తక్కువ టైంలో షీ ఏబుల్ టు పుల్ ఇట్ అనమాట. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అరుణ మేడం గారితో నా అనుబంధం 27 సంవత్సరాలది. మేడం గారి హస్బెండ్ మాకు ఎకనామిక్స్ లెక్చరర్. సో ఆవిడ మన వివాహానికి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో అలాంటి మేడము ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారంటే నాకు చాలా మనసుకి ఆహ్లాదంగా అనిపించింది. ఇంకా తానా వాళ్ళు చేయూత నుంచి ఈ ఎడ్యుకేషనే కాకుండా చాలా చాలా వివిధ కార్యక్రమాల్లో ఫండింగ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫండింగ్ కూడా చాలా వరకు వ్యక్తిగతంగాను మెంబర్స్ నుంచి కూడా వస్తుంది. తానా ఫౌండేషన్లో 70,000 మంది మెంబర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీలో అంత పెద్ద ఆర్గనైజేషన్, తెలుగు ఆర్గనైజేషన్ మొదటిది తానా, ఫస్ట్ది అనమాట. ఇంకా చెప్పాలంటే తానా ఫెస్టివల్ మీరు సంక్రాంతికి ఎలా కుటుంబం కలుస్తారో మేము తానా 2 సంవత్సరాలకు ఒకసారి మాకు కాన్ఫరెన్స్ జరుగుతుంది. దానికోసం మేము ఎదురు చూస్తాం. ఎందుకనంటే అందరికీ కలుస్తాము, రకరకాల సమస్యలకి అడ్రస్ చేస్తారు, ప్లస్ కల్చరల్గా ప్రమోట్ కూడా చేస్తారు. భారతీయ తత్వాన్ని ప్రమోట్ చేస్తారు, భాషని ప్రమోట్ చేస్తారు, సాహిత్యాన్ని ప్రమోట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఉన్నతంగా ఉన్న ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని అమెరికాకు పిలిచి వాళ్ళని సన్మానిస్తారు. ఎవరెవరు గ్రహీతలు లేకపోతే వారికి ఇక్కడ సాహిత్యంలో కానీ, కథల్లో కానీ, నాటికల్లో కానీ, డ్రామాల్లోనూ, సేవా కార్యక్రమాల్లో అత్యున్నత స్థాయికి చేరిన వాళ్ళని కానీ వాళ్ళని ఆహ్వానించి తానా వాళ్ళ సొంత ఖర్చులతో వీసాలు చేసి తీసుకెళ్ళి అకామిడేషన్ కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మేము దేశానికి దూరంగా ఉన్నందు కారణంగా చాలా మిస్ అవుతున్నామని మేము ఓవర్గా చేస్తాము. ఏది భాష కావచ్చు, బట్టలు కావచ్చు, పండగలు కావచ్చు, ఎప్పుడు చేస్తాము. నేను 25 సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఆ 25 సంవత్సరాల్లో ఏం నేర్చుకోలేదు, అన్ని వాతావరణంలో నేర్చుకున్నవి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పండగ ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని ఒక ప్రత్యేక పాఠంగా నేర్చుకున్నాం. ఎందుకంటే దూరం అయ్యాము అనే, జన్మభూమికి దూరంగా ఉన్నాము అనే దీంతో. ఇప్పుడైనా ఈ కుతూహలం ఎందుకు అనంటే నా దేశానికి ఎంత చేస్తే తీరుతుంది, నా తల్లికి ఎంత చేస్తే తీరదు కదా. సో ఎంత చేయగలిగితే అంత, ఎంత చేత అయితే అంత చేద్దాము, చెయ్యాలి. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా నెక్స్ట్ వయసున్న ఓపుకున్నంత వరకు ఏం చేయగలము, ఈ జన్మ సార్థకత ఏంటి, భగవంతుడు అంతా ఇచ్చేసాడు. భగవంతుడు అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, అంతా ఇచ్చాడు. ఇంకా దర్ ఇస్ నథింగ్ నేను అడగలిగేది ఏం లేదు. నా జీవితాన్ని ఎలా 10 మందికి ఉపయోగకరంగా చేయాలి, మన మాట మన చేత ఎలా ఉండాలి, దాన్ని తానా ద్వారా తీసుకురావడానికి నా ప్రయత్నం. తానా వాళ్ళు చేసే కార్యక్రమాల్లో నేను యాక్టివ్గా పాల్గొని ఒక బ్రిడ్జి, ఒక వారధిలాగా మన భారతదేశానికను తానా వాళ్ళకి ఒక బ్రిడ్జి లాగా నాకు చేతనైనంత స్థాయిలో మా ప్రెసిడెంట్స్ లేకపోతే ఫౌండేషన్ వారు, ఎస్పెషలీ శశికాంత్ వెల్లేపల్లి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మీరు చేయగలరు, మీకు ఆ మనస్తత్వం ఉంది, వెళ్ళండి, చెయ్యండి. ఆయన ఎంకరేజ్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను. నేను ఎప్పుడు మైకులు పట్టుకొని మాట్లాడలేదు, నేను ఎప్పుడు అధ్యక్షురాలు కాదు. అసలు నేను ఇటు సైడ్ లేను, నేను ఎప్పుడు అటు సైడ్ ఉంటాను, బ్యాక్ బెంచ్లో ఉంటాను, టెంట్లు వెనక ఉంటాను, మైకులు ఆన్ చేసే దగ్గర ఉంటాను, కెమెరాల దగ్గర ఉంటాను. ఇది నా మొదటి ప్లేస్. ఒక అధ్యక్షత అంటే నేను అడిగాను, మేడం అధ్యక్షత అంటే ఏంటి, అసలు ఏం చేయాలి అని. ఎందుకంటే 25 ఏళ్లలో ఇలాంటి కార్యక్రమాలు అక్కడ వేరేగా చేశాము కానీ ఇలాగ ఎప్పుడు చూడలేదు. సో మేడం గారు చెప్పారు, మీరే అధ్యక్షత, మీరే చెయ్యాలి అని. అంటే నాకు కొంచెం సేపు కంగారు వచ్చింది, ఇదేంటి ఏం చేయాలి నాకు తెలియదు మేడం అంటే, మీరు చేసేస్తారు రండి అని చెప్పారు. సో మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా చాలా సంతోషం ఉంది. ఇలాంటివి ఇంకా చాలా కార్యక్రమాలు తానా ద్వారా మనం ఎంకరేజ్ చేసి దేశానికి సేవ చేయాలని నా ఆశ. ఏఎస్ఐ కదా, మనము ఏఎస్ఐగా చేస్తున్నారు దిశలో. తను వక్తగా కూడా మంచి వక్త, అంతేకాకుండా స్పందిస్తుంది, స్పందించే లక్షణం ఉన్నటువంటి మంచి ఆఫీసర్ అమ్మ. తను కూడా వచ్చారు, వెల్కమ్ మీకు కూడా. తర్వాత హోమ్కి వచ్చినటువంటి అమ్మాయి తను భారతి. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈరోజు మద్దిపాడు సిడిపిఓగా తాళ్ళూరు చేశారు కదా మమ్మల్ని దాకా. తర్వాత ఇప్పుడు మద్దిపాడు సిడిపిఓగా వచ్చారు. తను రావటం కూడా నాకు నిజంగా సో వన్ టైం మీరు వేయడం మీద మాట్లాడితే ఎవరు అనుకోరు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్గా మాట్లాడారు. ఒక 3-4 ఇయర్స్ క్రితము ఎవరికైనా పిల్లలకి స్పాన్సర్షిప్ చేద్దాము అని పిలిచినప్పుడు కనుక్కున్నాం అనమాట, ఎవరికి చేయాలి, అంటే మనం చేసే సహాయం సరైన మార్గంలోకి వెళ్ళాలి, అది రీచ్ అవ్వాలి అనేది ఒక కోరుకుంటున్నారు కదా. అప్పుడు ఈ మేడం గారి గురించి చెప్పారు. వారు స్వచ్ఛందంగా
వారి సొంత ధనంతో పిల్లల్ని ఎవరిని అడగరు, వస్తే తీసుకుంటారు కానీ వారు వెళ్ళి ఎవరిని అడగరు, ఆశించరు. వాళ్ళ కష్టంతో వాళ్ళ సొంత డబ్బులతో పెడతారు. మీరు ఏదైనా సాయం చేస్తే తప్పకుండా అది దానికి సార్థకత చేకూరుతుంది అని చెప్పారు. మీరు అలాంటి పేరుని గణించారంటే మీరు ఎంత సాక్రిఫై చేస్తుంటారో, త్యాగం అంటే ఏంటో నాకు అనిపిస్తుంది. మన పిల్లలకు పెట్టుకున్న త్యాగం అంటే కాదు కదా. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా మీరు మీ ఆశ అంతా నాకు అర్థమైంది. మీరు చాలా సెల్ఫిష్, అంత తృప్తిని పొందుతున్నారు. అంతకంటే సెల్ఫిష్ ఇంకోటి లేదు. మేడం ఈజ్ వెరీ సెల్ఫిష్. తను వాళ్ళకి చేసి ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మీరు ఇంకా ఇలాగనే ఎనర్జీ తెచ్చుకొని ఇంకా చెయ్యాలి, ఇంకా ఎక్కువ చేయాలి. మొట్టమొదటి మాట్లాడతా. నాకు అన్నా మేడం పెరిచేపి స్వధార గృహకు వచ్చినప్పుడు పిల్లలు ఎక్కడెక్కడో వస్తారు. బావిలో దొరకపోయి, చెరువులో దొరకపోయి, ఎందుకమ్మా బావుల్లో దిగుతారు, చెరువులో దిగుతారు, పోటీ అరుణా మేడం హౌస్ ఉంది, అరుణా మేడం హోమ్ ఉంది. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు భయంగా నేల చూపులు చూసుకుంటూ పేక్కపోయి అలా వచ్చారు. మరి అరుణమ్మ చేతిలో ఏమి మంత్రదండం ఉందో అయితే నాకైతే తెలియదు. కానీ 3వ రోజు కల్లా వాళ్ళు ఆవిడ నుండి స్ఫూర్తిని పొంది ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. చదువుకు వెళ్ళేవాళ్ళు చదువుకు వెళ్తుంటారు, వేరే వర్క్కి వెళ్ళేవాళ్ళు వర్క్కి వెళ్తుంటారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఫస్ట్లో అరుణని రాళ్ళ వారు పడుతుండేది. నేను కూడా అవునేమో అనుకునేదాన్ని. ఆ జడివాళ్ళలో తడుస్తూనే ఎవరిని ఏమి వెనకడుగు చూడకుండా ఎన్ని రాళ్ళైనా పడుతుంటే వాటిని పూరగా భావించి ముందుకు వెళుతూనే ఉన్నారు. కానీ ఏనాడు వెనక అడిగే లేదు, అధైర్యపడలేదు. ఇప్పుడు నేను అరుణా హోమ్ మీద ఎవరన్నా ఒక చిన్న రాయి విసిరాలని ప్రయత్నం చేసిన నేను రాక్షసుని అయిపోతున్నా. ఎందుకంటే దగ్గర ఉండి ఆ హోమ్ గురించి చూస్తున్నాను కాబట్టి. ఇక్కడ నాకు 4-5 ఏళ్ళ నుండి అరుణా మేడము మా హోమ్ నుండి 1600 మంది జీవితాలు బాగు చేస్తుంది. కానీ 1600 మంది 4 ఏళ్ల నుండి ఆ మాట చెబుతున్నారు నాకు తెలిసిన దగ్గర నుండి. కానీ సుమారు 2000 మంది పైగా ఆవిడ చేతుల్లో నుండి హ్యాపీగా బయటకు వెళ్ళిపోయి. ఇక్కడ 2 ఆర్గనైజేషన్లు గుర్తించి వారికి తన యొక్క ప్రోత్సాహంతో పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి సహాయం చేసినందుకు నా ధన్యవాదాలండి. అది మా ఆంధ్ర తరఫున, అందులో ప్రకాశం జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ బొమ్మరిల్లు అనేది చిన్నపిల్లలతోటి స్టార్ట్ చేసి ఆ పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసిననేమి, వాళ్ళు వీధుల్లో ఉంటేనేమి, లేకపోతే ఎక్కడా ఆదరణ లేక వాళ్ళు ఇక్కడ చేరటం జరుగుతుంది. వాళ్ళకి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అందిస్తూ బొమ్మరిల్లు అనేది చక్కని పేరు. పిల్లలకి బొమ్మలతోటి ఎంత ఆప్యాయంగా ఎంత దగ్గరగా ఉంటారో ఆ పేరుతోటి ఆ హోమ్ తోటి అంత సంబంధం ఉంటుంది. అట్లానే షార్ట్ స్టే హోమ్ అనేది 94లో నేను చేరటం జరిగింది. ఇక్కడ 94 నుంచి నేను ఆ షార్ట్ స్టే హోమ్ చూస్తున్నాను. నేను ఎంతోమందిని పంపించాను ఇక్కడికి. వాళ్ళు భార్యాభర్తలు అయితేనేమి, పెళ్ళి కాకుండా వాళ్ళకి కొన్ని సమస్యలు అయితేనేమి, ఇంట్లో సమస్యలు అయితేనేమి, వాళ్ళు మేము చనిపోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నవాళ్ళు, అక్క నేను బ్రతకాలి, నా కాళ్ళ మీద నేను నుంచోవాలి అన్నట్టుగా అరుణ గారు వాళ్ళకి మంచి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. డబ్బు కంటే మానసిక ధైర్యం దానికంటే రెట్టింపు. డబ్బు అంటే కష్టపడితే వస్తుంది, కానీ మానసిక ధైర్యం ఇచ్చేవాళ్ళు అనేది ఆప్యాయతకి వాళ్ళ ఆత్మకి దగ్గర ఉండేవాళ్ళు చాలా తక్కువ. ప్రతి ఒక్కళ్ళ సమస్యను తన సమస్యగా తీసుకొని ఎన్నోసార్లు పోలీసుల నుంచి కూడా తను చాలా ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ఉత్తమ మహిళాభ్యుదయ సమితి అనే ఎన్జిఓకు వచ్చేసి తను అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషం అండి. అట్లానే అరుణ గారి ధైర్యానికి ఆ షార్ట్ స్టే హోమ్కి చాలా లింక్ ఉందండి. ఆ లింక్ పరంగా చెప్పాలి అని అంటే నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మేడం గారు బొమ్మరిల్లు విజిట్ చేసినాను. నేను ఇక్కడికి వచ్చి నేను 3 months అవుతుంది. బొమ్మరిల్లు విజిట్ చేశాను, మేడం గారిది ఇది విజిట్ చేశాను. మేడం చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే వాళ్ళంటే ఎంత అభిమానిస్తారు ఆ మేడం గారి దగ్గర ఉన్న పిల్లలు అయితే.
మేము అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక్కళ్ళు చేస్తున్నారు అనేది అసలు వండర్ఫుల్ మేడం, నిజంగా లిటరల్లీ వండర్ఫుల్. మా తరపు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఏ టైంలో పంపించినా సరే, మాకు పోక్సో కేసులు ఏ టైం పడితే ఆ టైం వస్తుంటాయి. ఏ టైంలో వచ్చినా కూడా మేడం గారు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. మా తరపు నుంచి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ మేడం, నాకు ఇది అవకాశంగా లభించింది. మా తరపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా కృతజ్ఞతలు మేడం. ఇంకా మా ఎస్పీ మేడం గారు, మన సీఎం గారు చేసిన ప్రోగ్రామ్స్లో మంచి ప్రోగ్రామ్ ఏంటి అంటే దిశ యాప్ డౌన్లోడ్స్ మేడం. మీరు అక్కడి నుంచి వచ్చినారు కాబట్టి దిశ యాప్ గురించి కొంచెం చెప్తాను నేను, మీరు పర్మిషన్ ఇస్తే. జనరల్గా అందరూ దిశ యాప్ అనుకుంటే ఓన్లీ మహిళలే ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది అనుకుని అన్నారు. కాదు, జెంట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు మేడం. విషయం ఏంటి అంటే జెంట్స్ కూడా ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ఒక లేడీని 10 మంది ఏడిపిస్తున్నప్పుడు జెంట్స్ ఒక్కళ్ళే ఉండొచ్చు, వాళ్ళకి కాపాడాలన్న ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళు కాపాడలేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాప్ వాళ్ళ దాంట్లో ఉంటే ఖచ్చితంగా వెంటనే ఒకసారి షేర్ చేస్తే పోలీసులు వస్తారు. అలా జెంట్స్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుందని. సో మహిళలకి భద్రతనిచ్చే దాని ప్రకారం అది చాలా యూస్ఫుల్ యాప్, దిశ యాప్ అమ్మ. మీరు అందరూ కూడా కొంచెం డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే తలా ఒక ఫీల్డ్లో ఉంటారు, ఏ టైం అవుతుందో తెలీదు. అందుకని చెప్పేసి మీరు అది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాధవి ఈరోజు చేసిన ఈ ప్రోగ్రాం ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. యాక్చువల్గా మాధవి గారు కానీ అరుణ గారు, రాజలక్ష్మి గారు ప్రోగ్రాం అని కూడా తెలియదు. ధనలక్ష్మి మేడం గారు చిన్న ప్రోగ్రాం ఉంది నాతోటి మీరు రండి అని చెప్పారు 5 టైంలో. అంతకుమించి ఇక్కడికి వచ్చే వరకు ప్రోగ్రాం తెలియదు. సో వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రోగ్రామ్కి మా ధనలక్ష్మి మేడం తీసుకొచ్చినందుకు. ముఖ్యంగా తానా అనేది పేపర్లో చూస్తుంటాము. అంటే మన ఇండియా నుండి ఇక ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు. సమస్య అనేది మనం ఉన్న దగ్గర ప్రతి మనిషికి ఒక సమస్య ఉంటుంది. అలాంటి సమస్యలు ఎదుర్కొనే సందర్భంలో మేమున్నాము అని భరోసా ఇచ్చి ఒక కుటుంబ సభ్యులలాగా ఆదరించి వారికి స్వస్థలాలకు చేర్చడంలో అయితే ఏమి, ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్న సందర్భాలలో ఇక్కడ ఉండే తల్లిదండ్రుల ఆందోళన తీర్చడానికి కానీ, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాల్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ప్రత్యక్షంగా మనం చూడకపోయినా పేపర్లలో నిత్యము మనల్లో ఉంటుంది. ఆ తానా అనేది ఒక మనలో మమేకం అయిపోయిన పదము వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి తానా సంస్థ నుంచి ఈరోజు ఇక్కడ చేయూత అనే ప్రోగ్రాం ద్వారా ఎవరైతే నీడీ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఆ చేయూతను అందించడానికి చేసిన మాధవికి మెనీ థ్యాంక్స్. అందులో కూడా ఇందాక చెప్పారు సిఏ ప్రసాద్ గారు మీకు ఒక 2 ఆర్గనైజేషన్ గురించి చెప్పారు. వెరీ సూటబుల్ ఆర్గనైజేషన్స్. ప్రకాశం జిల్లాలోనే కాదు, స్టేట్స్లో ఎక్కడ ఉన్నా అరుణ గారి స్వధార గృహం అంటే తెలుసు. అదేవిధంగా బొమ్మరిల్లు రాజలక్ష్మి గారు, అంటే ఇందాక సూర్యకుమార్ మేడం చెప్పినట్టు రాజలక్ష్మి గారి ఇంటి పేరు ఎటో పోయింది, ఆమె డెసిగ్నేషన్ ఎటో పోయింది, బొమ్మరిల్లు రాజలక్ష్మి గారు అయిపోయారు. అంటే ఎవరైతే నీ సమాజంలో ఆదరణ కోల్పోయి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న నీడీ పీపుల్, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మేమున్నాము అనే ఒక భరోసా కల్పించి కుటుంబ వాతావరణాన్ని కల్పిస్తున్న ఈ 2 సంస్థల వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమే. అంటే ఇవాళ ఏదో చెప్పుకోవటము మనకు ముఖస్థుతి కోసం చెప్పుకోవటం కాదు. రాజలక్ష్మి గారితో మేడం పెట్టక ముందు నుంచి పరిచయం ఉంది, పెట్టిన తర్వాత ఇంకా అనుబంధం ఎక్కువైపోయింది. ఇక అరుణ గారి గురించి చెప్పే పని లేదు. ఆ మేడం చెప్పారు కదా ఇందాక జుట్లు పీక్కునే పరిస్థితి ఉంటుంది అని. నేను ఆ జుట్లు పీక్కునే పరిస్థితిలో ఒక్క కేసులో నేను అంత టెన్షన్ పడుతూ ఉంటే అలాంటి ఎన్నో వందల కేసుల్ని ఆమె ఎలా సునాయాసంగా చేసిందో ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఎంత కోఆర్డినేషన్ అంటే ఒక టైం లేదు. అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి అమ్మ అరుణ ఇట్లా పంపిస్తున్నాను, లెటర్ రేపు పంపిస్తానమ్మా, రిప్రజెంటేషను, మా రిక్వెస్ట్ కూడా ఉండాలి కదా ఒక హోము అథారిటీ. మరి పంపిస్తాను, నీడీ పీపుల్ అమ్మ ఎక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదంటే నువ్వు పంపించరా తర్వాత చూసుకుందామన్న భరోసా ఇచ్చిన కేసులు చూసాము. చాలా సమస్యలు
ఒక రంగంలో ఉన్నానని లేదు, అన్ని రంగాలలో ఉన్నారు. బట్ మాకు చేయూతను అందించినటువంటి మాధవి గారికి మా బొమ్మరిల్లు తరఫున పిల్లలందరి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా చాలా మాట్లాడాలనిపిస్తుంది. మాటలు కుదించుకొని భావం ఎక్కువ వచ్చేటట్టుగా మాట్లాడాలి అనేది అనిపిస్తుంది. మాధవి గారు, బొమ్మరిల్లు పెట్టడంలో కానీ మీరు మాకు చేయూతను అందించిన దాంట్లో మాత్రం మీకు ఎప్పుడు సదా ఏమనాలి, కృతజ్ఞతలు. అలా కాదు మేడం, మీరు ఇది చేయకపోతే మాకు అసలు చేయూతనివ్వడానికే లేదు. సో మీరు చేయటమే మేము కృతజ్ఞతలు చెప్పాలి. మీరు టైం పెట్టారు, జీవితాన్ని పెట్టారు, అన్నీ చేస్తారు. మేమేదో ఒక షార్ట్ స్టేలో కొంత సాయం చేయటం, కానీ మీరు ఫుల్ లైఫ్ పెట్టారు. సో మేమే మేడం, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాస్తవంగా బొమ్మరిల్లు పెట్టడం మాత్రం ఆషామాషిగా నేను ఆలోచించి పెట్టలేదు. దీన్ని పిల్లల ప్రయోగశాలగా భావించి ఇది పెట్టాను నేను. ఎందుకు ప్రయోగశాల అనుకుంటున్నానంటే ఇది తెలుసు, పేరెంట్స్ లేను, సింగిల్ పేరెంట్, నెగ్లెక్టెడ్, హోమ్లెస్, బెగ్గింగ్, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళల్లోంచి ఈ సమాజానికి మానవ మేధస్సుని అందించాలి అనేటువంటి పెద్ద ప్రయోగశాలతోటే నేను ఇది పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే అంటే గొప్ప చెప్పటం కాదు, నాకు నేను గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. దీపికా మేడం కూడా చర్చి సెంటర్లో బెగ్గింగ్ చేస్తున్న ఒక అబ్బాయి కేంద్రీయ విద్యాలయ గేట్లు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి మిగతా సమాజంలో హై స్థాయిగా ఉన్న పిల్లలంతా సమానంగా వాళ్ళు చదువుకొని క్లాస్ ఫస్ట్ వస్తున్నాడంటే నాకు గర్వంగా ఎందుకు ఉండదు? ఈ ప్రయోగశాల ఎందుకు ఫలితాలను ఇవ్వదు? అవి భారతదేశం మొత్తంలో 967 కేంద్రీయ విద్యాలయాలు ఉంటే బొమ్మరిల్లు నుంచి 24 మంది పిల్లలు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నారు అని అంటే స్కూల్ వాళ్ళకే ఆశ్చర్యం. ఎలా వచ్చారు, ఎట్లా చదువుతున్నారు అనేది. ఎస్, విత్తనాలను చల్లాలి మనం సమాజంలో. ఎక్కడ ఒక చోట ఒక మంచి విత్తనం చల్లితే అదే రేపొద్దున ఏవి అందించాలో అది అందిస్తుంది. మంచి విత్తనం చల్లటమే మనం చేసేటువంటి పెద్ద ప్రయోగం. అందుకే ఇప్పుడు లా ఫీల్డ్ జ్యుడిషియల్లో సరళ మేడం గారు ఉన్నారు. మేడం, నేను ఒకడిని విత్తనం వేశాను, వాడు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నాకు మీ జ్యుడిషియల్లో ప్రకాశం జిల్లాలో ఇంకా 3 years తర్వాత ఒక బొమ్మరిల్లు విత్తనం వస్తుంది. స్పేస్ కాలేజీలో ఒక విత్తనం పాలిటెక్నిక్ చదువుతుంది. ఖచ్చితంగా మాధవ్ గారు లాంటి చేయూత ఉంటే బొమ్మరిల్లు పిల్లవాడు పోయి అక్కడుంటాడు వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాడు టాలెంటెడ్, క్లాస్ ఫస్ట్. అట్లా ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్లో క్లాస్ ఫస్ట్లు. ఒకటే మేడం నేను అనుకున్నాను, అరుణ మేడంకి అంటే నాకు చాలా సీనియర్, ఏది ఏమైనా మేము మరణించిన జీవించాలి అని అంటే ఇలాంటి ప్రయోగాలు చేయాల్సిందే ఖచ్చితంగా. ఇంకా అంతకంటే వేరే దారి ఏమీ ఉండదండి మనం చేసేది. ఒక జీవితాన్ని నిలబెట్టాము అని అంటే మనం బ్రతుకున్నట్లే లెక్క. అందుకే మేము అనుకుంటుంది ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కడు ఉండాలి. వీడు రేపు 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత వాడు వెళ్తాడు సమాజంలో, తలెత్తుకొని నిలబడతాడు, నేను అని చెప్పుకుంటాడు. అది చాలండి ఈ గర్వం. నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసింది కాదు, ధనలక్ష్మి మేడం అంటానికి ఇప్పుడు నాకు మేడం కాదు, మేమంతా కామ్రేడ్స్. నేను ఒక జిల్లా స్థాయి లీడర్గా ఉన్నప్పుడు తన మార్కాపూర్ డివిజన్లో ఉమెన్ సమస్యలు మాకు ఎన్ని తీసుకొని వచ్చారు. భారతి గారికి తెలుసు, వాళ్ళ ఆఫీస్ పక్కన మా డిపార్ట్మెంట్ ఉండేది. ఇంకా సరే, అది ఒక పెద్ద ఉద్యమ చరిత్ర, పోరాట చరిత్ర. ఇవన్నీ చూసిన తర్వాత వచ్చిన సంకల్పమే అది. దానివల్ల చేస్తున్నాము. నిజంగా మేడం, నేను 1,10,000 రూపాయల జీతం తీసుకున్న రోజు కూడా నేను సంతోషించలేదు. మీ చేతుల పైన 1,00,000 చెక్కు తీసుకున్నందుకు మాత్రం ప్రతి పైసా నాకు చాలా చాలా వాల్యుబుల్గా కనపడుతూ ఉంది. చాలా వాల్యుబుల్. నేనైతే ఒకటే అనుకున్నాను, మనం చేసే పని వెళితే మనకి ఏదైనా ఫలితాలు వస్తాయనుకున్నాను మేడం. నిజంగా ఇంతవరకు ఎవరిని నేను అడగలేదు, అడగదలుచుకోను. కాకపోతే మా పిల్లలకి రోజు నేను పప్పు పెడుతున్నానేమో, లేదనుకోండి పచ్చడినే తింటారు. అసలు అన్నం లేకుండా రోడ్డు పైన ఉన్న పిల్లలు పచ్చడి నేను చదువుకొని భవిష్యత్తు నిర్మించుకున్న చాలు కదా. వాటి కోసం మనం చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు.
అందుకని మేడం నాకు కొంచెం మిమ్మల్ని మీరు ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత కొంచెం బ్లడ్ ఉప్పొంగుతుంది, చెయ్యాలి అనిపిస్తుంది. డెఫినెట్గా మేడం ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా మా భుజం తడితే చేయూతనిస్తే ఇప్పటిదాకా మీరు కొంచెం పొగుడుతూ ఉంటే నిలబెట్టుకోవటం అనేది ఎట్లా? మేడం చాలా చెప్పారు. ఇంకా వీళ్ళిద్దరి గురించి నేనేం చెప్పాల్సింది అంటే మాటలు కూడా రానటువంటి విషయం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళతో కలిసి కూడా నేను కొంత పనిచేశాను, లేదా వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్లో సంబంధించినటువంటి సమస్యలు నేను కూడా కొన్ని వాళ్ళకు అప్పగించున్నాను. నిజంగా వీళ్ళు ధీరోదాత్తులు, వీరనారిత్వం కలిగినటువంటి వాళ్ళు. ఎక్కడా కూడా అలసిపోక ఆగిపోక వారు అనుకున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆశయం కోసం ఆగిపోకుండా శ్రమిస్తున్నటువంటి వాళ్ళు. నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు, నీ ధర్మం కూడా మరవద్దు. అంటే ధర్మం అనేది ఉంటే సంఘాన్ని దేశాన్ని పట్టుకుంటాం, దాన్ని అమలు చేస్తాం. ఇక్కడ ఎవరు కూడా మనకు లేరు అనేటటువంటి భావాన్ని కలగనీయకుండా మరి పేర్లలోనే వాళ్ళు చాలా గొప్ప కీర్తిని పెట్టుకున్నారు. అలాంటి ఈ కార్యక్రమానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున ఇక్కడ ఉమెన్ ఉన్నారు, అక్కడ చైల్డ్ ఉన్నారు. ఈ కార్యక్రమానికి నిజంగా రావడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయము. అలాగే తానాకు సంబంధించి అది చెప్పేదే లేదు, ఎందుకంటే ప్రతి ఆంధ్రులకు ప్రతి తెలుగు వారికి అది మీరు అక్కడ ఉండి అనుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ తాన్ అనే పేరు వినగానే అది ముంగిల్లో వేసినటువంటి ఒక ముగ్గు అనుకుని మేము అనుకుంటున్నాం. అంటే అంత ఆత్మీయంగా అన్నమాట, అంత దగ్గరగా ఉండేటటువంటి ఒక పేరు తాన. తెలియదు ఎందుకు ఆత్మీయత అనేది ఉందో కూడా తెలియదు. ఎక్కడో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి మన కల్చర్ని మరి తెలియచేస్తూ అలాగే ఎలాంటి సహాయాన్నైనా సరే చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వారు, ఎక్కడో విదేశాల్లో ఉండి ఇక్కడ కోసం తపన పడుతున్నటువంటి వారు, వారందరూ ఉన్నందుకేమో అనిపిస్తుంది, అంత ఆత్మీయంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మరి మాధవి గారు కోఆర్డినేటర్గా ఉండి తానా నుంచి ఈ ఆర్గనైజేషన్స్ని ఎంపిక చేసుకున్నందుకు వారికి తెలియజేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. సహాయం చేస్తున్నటువంటి వారికి ఇలాంటి సహాయాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఆర్గనైజేషన్స్ యొక్క అవసరాలను గుర్తించి మరింతగా సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక మేడం చెప్పారు, వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళందరూ రాజేష్ బికున్న ఒక దృష్టి ఉందా చెప్పింది. ఎక్కడైతే మనం బీజాలు వేయగలిగినటువంటి ఒక సెక్షన్ని తను పెంచుకుంది. అంటే సమాజానికి అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్న సెక్షన్లో తను పనిచేసేది. కానీ ఒకసారి ఎదిగి సమాజంలో ఉన్నటువంటి సామాజిక భౌతిక కాలుష్యంతో వడబడిపోయినటువంటి మొక్కలకి నీళ్లు నేను పోయాల్సి వస్తుంది. అక్కడ చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. ఎంత అవుతుందంటే ఒక్కోసారి ఒక్కొక్క జీవితం ఒక్కొక్క వ్యవస్థని రిప్రజెంట్ చేస్తూ ఉంటే దానికోసం పోరాటం చేసేటప్పుడు ఒకవైపు కింద పడి మోకాళ్ళు చీరుకుపోతుంటే, ముళ్ళు గుచ్చుకొని రక్తాలు కారుతుంటే, మనసుకు ముళ్ళు కత్తుల గాయాలవుతుంటే వాటన్నిటిని మాన్పుకుంటూ భరించుకుంటూ ఈమె వ్యభిచార హోము నడుపుతుంది అనేటువంటి ఒక ముద్ర స్టాంప్ వేసేస్తే అందులో 1600 మంది షెల్టర్ తీసుకున్న ఆడపిల్లలందరినీ వ్యభిచారులుగా చిత్రీకరించిన ఈ సమాజం మీద చండాలపు కోపంతో అసహ్యంతో నడిపిన మనసు నలిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఐ లవ్ దెమ్. వాళ్ళు మంచి వాళ్ళు కనుక మిగతా వాళ్ళందరూ ఏం చేసినా సరే ఏమైనా సరే పట్టించుకోరు. కానీ నా హోంలో ఆడపిల్ల పక్క కొంచెం అందంగా కనపడినా, కొంచెం అలంకారంతో కనిపినా వేలెత్తి చూపిస్తారు. వాళ్ళని గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. వాళ్ళందరూ ఆడపిల్లలు కాదా? ఎంతమంది నిజంగా ఈ హోమే కనుక లేకపోయినట్టయితే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అఫ్ కోర్స్ నాకు తర్వాత లేటుగా ఫండ్స్ వస్తే వాళ్ళు ఇచ్చేవి నాకు చాలవు. నేను వడ్డీలు తెచ్చాను. ఇందాక సూర్యకుమార్ చెప్పినట్టు 6-7 రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి నడిపాను అదంతా. కానీ నేను కోరుకున్నది ఆర్థిక సహకారంతో పాటుగా చాలా
ఒక 1000 రూపాయలు మెడికల్ ఎయిడ్కి ఇస్తారు. ఒక అమ్మాయిని అన్వేడ్ మదర్ని పంపించారు పెళ్లికి, అంతలో మీరు పంపించింది 30,000 రూపాయలు అయింది. ఎవరిస్తారు? ఇవన్నీ నేను సరే ఎలాగో ఏదో విధంగా చేస్తున్నాం కానీ బట్ వీ వాంట్ ద మోరల్ సపోర్ట్ ఫ్రమ్ ద సొసైటీ. అది ఒక్కొక్కసారి కరువు అయినప్పుడు ఎంత అసలు ఎలా బాధగా అనిపిస్తుంది అని చెప్పంటే కానీ ఒకటే మా గురువుగారు ఒకటే చెప్పాడనమాట, నువ్వు ముందడుగేస్తున్నావు, వర్షం కురిసింది, దారంతా బురద అయ్యింది, ముందడుగేస్తున్నావు, నీ కాలికి బురద అంటుకుంటుంది, అంత మాత్రానికే అది చారిత్రక ఆవశ్యకత, నువ్వు నడవాల్సింది. నీ వెనక బాట ఏర్పడినటువంటి వాళ్ళు ఎవరో మహాతల్లి నడిచింది, ఇక్కడ బాట ఏర్పడింది అనుకుంటారు, అది చాలు నీకు ఎక్కడున్న బ్లెస్సింగ్ అని చెప్పండి. ఇలాంటి దీంతో నాకు చివర రాజలక్ష్మి చెప్పాక బ్లెస్సింగ్స్ అని నాకు హ్యాపీనెస్ అంతా నాది, ఛాలెంజెస్ అని తను చక్కగా చెప్పింది రాజలక్ష్మి ఒక్క మాటలో. చాలా థ్యాంక్స్ రాజు, ఎంత బాగా చెప్పారు. అలాంటి ఛాలెంజెస్ అని ఎదుర్కొనేటప్పుడు రాజలక్ష్మి కూడా అంటే ఈ హోమ్ నేనైతే నడపలేను అక్క అంటుంది, తనే అంటుంది చాలా కష్టం అని చెప్పాను. కానీ పాపం పిల్లలది కూడా సులభమేం కాదు, ఎందుకంటే అంటుంది కానీ హ్యాపీనెస్ అవుతుంది కానీ వాళ్ళు పారిపోతూ ఉంటారో ఏం చేస్తుంటారో ఎక్కడికి పోతారో. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడ వచ్చి జామ చెట్టు కొడుతూ ఉంటాడు, జామకాయలు, ఆ సైకిల్ దొక్కుతూ ఉంటాడు. ఇవన్నీ పాపం చూసుకోవాలి, తనుకుంటే కష్టాలు కూడా తనుకున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హోమ్కి ఏంటంటే సొసైటీలో ఒక సానుభూతి ఉంది, కానీ మా హోమ్ మీద సానుభూతి లేదు. ఫస్ట్ ఏంటంటే సానుభూతి కొరవైనటువంటి నా ఆడబిడ్డలు, నా తల్లులు, నా చెల్లెలు, నా బంగారం, ఇది నాకు దేవాలయం. ఏదన్నా నేనేం చేసినా సారు సారా వ్యతిరేక ఉద్యమం చేసినా, లేకపోతే ఇంకో ఉద్యమం చేసినా, ఏం చేసినా, ఆ రోజు ఆర్ఓగా చేసినా కూడా అన్ని సాహసోపేతమైన చర్యలే మీకు తెలుసు అంతా కూడా డిపార్ట్మెంట్లు. అందువల్ల ఏంటంటే ఏ రోజు నేను పదవి చేశాను ఆర్ఓగా చేసిన రోజు ఒక్కరోజు కూడా ఎవరైనా మీకు చేయిస్తే నేను తీసుకున్నాను ధనలక్ష్మి, ఏ రోజు కూడా ఒక్కరోజు నాకు చేయి ఆఫర్ చేస్తే నేను తీసుకున్నాను ఆ పదవిలో. ఒకటే చెప్పాను, తర్వాత కూడా నా అక్కలా ప్రేమించండి అంతే. అదే ప్రేమ నాకు మా డిపార్ట్మెంట్, అందుకే ఐ లవ్ ద డిపార్ట్మెంట్. నాకు చాలా ఇష్టం మా డిపార్ట్మెంట్ అంటే, ఎందుకంటే ఇప్పటికీ మేము సెకండ్ సీజన్స్ ఎలా ఉన్నామో డిపార్ట్మెంట్ కూడా అలాగే ఉంది. సెకండ్ సీజన్లో పరిగణపడి మిగతా వాళ్ళు ఏ తప్పు చేసినా సరే దాన్ని మామూలుగా పరిగణిస్తారు, కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఇంత కనపడిందంటే దాన్ని భూతద్దంలో చూపించి మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాధేస్తూ ఉంటుందో ఒక్కోసారి. ఇలా ఏంటంటే అందుకని చెప్పని ఇది ఎమోషనల్ అయి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆ రాజీలాగే నాకు కూడా 1,00,000 రూపాయలు మాకు కూడా అందింది ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు ఇచ్చేది కూడా 5,000, 10,000 లేకపోతే ఫ్యాన్లు, మరి మాకైతే అసలు రావు కదా. ఎందుకంటే ఫ్యాన్ కొనియండి మళ్ళీ అదేంటి, మేము అందరం కూడా పాపం చాలామంది ఇక్కడ షెల్టర్ పొందిపోయిన పిల్లలు వెళ్తూ చేయాలంటే చేయమని చెప్పి అట్లాంటి వాళ్ళే మాకు చేసేది. బయట నుంచి వచ్చేటువంటి సహకారం చాలా తక్కువ. ఆ నేపథ్యంలో మరి అలాంటి పతితులార భ్రష్టులార బాధ సత్పదస్తులార ఏడవకండి అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాంటి దీనికోసంగా వాళ్ళ కోసంగా వాళ్ళందరూ కూడా నిజంగానే ఆ లెక్క కూసుకుంటే పతితులు భ్రష్టులు కానీ వారి సమాజంలో లేరు, అందరూ అదే అవుతారు. అందువల్ల ఆడపిల్లలు అంటేనే వాళ్ళు స్వచ్ఛమైన ఆ జీవితాలు, వాళ్ళకి బోల్డంత జీవితం ఉన్నటువంటి ఆడపిల్లల కోసంగా నిలబడటం. నిజంగా నాకు ఎన్ని సక్సెస్లు అంటే 1,600 మందికి నేను షెల్టర్ ఇస్తే దగ్గర ఇప్పటికి కొన్ని వేల మంది ఆ సక్సెస్ల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ సక్సెస్లు పొందిన తర్వాత వచ్చినాక వాళ్ళు గుర్తు కూడా ఉంటుంది నాకు ఎవరో కూడా. కానీ వాళ్ళు వచ్చి ఆ చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనపడే కృతజ్ఞత చెమ్మ ఉంటుంది, దాని ముందు ఎన్ని కోట్లైనా దిగదరిపోయి ఆ సాటిస్ఫాక్షన్తో వాళ్ళ కోసం వాళ్ళ భావోద్వేగాలను నేను పంచుకోవడం కోసం కొన్ని నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ చివరికి నాకు మిగిలింది ఏంటంటే సమాజం నుంచి పెద్దగా అంతగా స్పందన లేకపోయినా, సహకారం లేకపోయినా, కొంతమంది డిపార్ట్మెంట్ నుంచి వచ్చే సహకారం, పోలీస్ నుంచి వచ్చే సహకారం, మీలాంటి మేధావుల నుంచి వచ్చే సహకారం, అర్థం చేసుకునే మేధావులు ఇచ్చేటువంటి ఒక మోరల్ సపోర్ట్ అనేది ఈ హోమ్ నడిపిస్తూ ఉంది. సో నిజంగా రాజలక్ష్మి ఛాలెంజెస్ అన్నాక నాకు చెప్పాలనిపించింది. ఈ ఛాలెంజెస్లో నువ్వు ఇచ్చిన సహకారం జీవితకాలం మరువలేనిది, మర్చిపోలేనిది. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన అని చెప్పి దేవుడా పవిత్రుల నుంచి ప్రతిభతల నుంచి నా దేశాన్ని కాపాడండి అని చెప్పారు. ఎవరి నుంచి? పవిత్రులను ప్రతిభతలను అనుకునే వాళ్ళ గురించి. సో మేడం గారికి వాళ్ళు నేను డొనేషన్ ఇవ్వడం కూడా నాకు ఛాలెంజ్. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ. స్కూల్కి వెళ్ళి ఒక జిల్లా పరిషత్ స్కూల్లో ఒక ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడము. నేను మా ఊరికి ఆర్ఓ ప్లాంట్ స్కూల్ నా స్వచ్ఛందంగా ఇచ్చాను, సంస్థ ద్వారా కాదు. నేను వివిధ రంగాల్లో వివిధ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను మొదటి నుంచి కూడాను. కానీ వాళ్ళ మేడం గారు ఆర్గనైజేషన్ చూజ్ చేసుకోవడానికి నా ఛాలెంజెస్ నాకు కూడా ఉన్నాయి. వ్రతం జరుగుతుంటే అందరూ చేస్తారు, పేవు చేసిన బాటలో అందరూ వెళ్తారు. కష్టాలున్న బాటలో వెళ్ళే వాళ్ళకి చేయూతను ఇవ్వటం అనేది బాధ్యత, నైతిక బాధ్యత.
సో బొమ్మరిల్లు మేడంకి ప్రతి ఒక్కళ్ళు బర్త్డేకి వెళ్ళి కేక్ కట్ చేస్తారు, అక్కడ పిల్లలకి మంచి చూపించాలనుకుంటారు, అక్కడికి వెళ్తారు. కానీ పిల్లలకి అసలు ఇది చూపించాలని ఏ తల్లులు అనుకోరు. ఇంకా చెప్పాలంటే ఒక ఇంట్లో ఆడపిల్ల, ఎదిగిన ఆడపిల్ల ఉంటే ఎవరైనా అబ్యూజ్డ్ చైల్డ్ గురించి మాట్లాడుతుంటే మా అమ్మాయికి చెప్పవాకండి, మా అమ్మాయి ముందు మాట్లాడవాకండి అంటారు. నేను బాగా కదిలిపోయే అంశం ఏంటి అని అంటే, కుటుంబంలోనే ఉంటూ ఒక ఆడపిల్లని అబ్యూజ్ చేస్తారు కుటుంబ సభ్యులే. దేవుడు కాడికి వెళ్తాం మనం సమస్య వస్తే, దేవుడే నీకు సమస్యని ఇస్తే ఎక్కడికి వెళ్తావు? రోడ్డు మీద ఎవరైనా ఏదన్నా అంటే నీ తండ్రికి, నీ బావకి, నీ అన్నకి పోయి చెబుతావు. కానీ నీ ఇంట్లోనే అంటే నీ కుటుంబ సభ్యులు కూడా బయటికి రానివ్వరదు. ఎందుకనంటే పరువు నష్టం. అలాంటివన్నీ మేడం తీసుకొని మేడం ఫేస్ చేస్తున్నారు అని అంటే ఆవిడ ధైర్యానికి, ఆవిడ ఓపికకి చాలా మానసిక శక్తి కావాలి దీన్ని ఎదుర్కోవడానికి. ఎందుకు అనంటే మంచి అనుకున్నది అందరూ అనుకూలం అనుకున్నదాన్ని అందరూ ఫాలో అవుతారు, అదేం పెద్ద విషయం కాదు. గుడ్డిగా ఫాలో అవుతారు, నిజంగా అది మంచిగా కాదో కూడా ఆలోచించరు. కానీ ఒకళ్ళు రాయేస్తారంటే అందరూ రాయవేస్తారు. సో మేడం గారు ఇలాంటిది ఒకటి తీసుకొని ఉమెన్ అండ్ అబ్యూజ్డ్ ఉమెన్ ఇది కేసు అది కేసు కాకుండా ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్కే సహకారం అందించే స్థాయిలో మేడం ఉన్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక స్త్రీ, నేను ఎప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఒక మెట్టు ఎక్కువ అనుకుంటాను. సో నేను ఎప్పుడు మగవాళ్ళతో కాంపిటీషన్కి వెళ్ళను. నాకు సమూజీలు కారు వాళ్ళు కానప్పుడు వాళ్ళతోటి నేను ఎందుకు వెళ్ళడం? వాళ్ళు నాకు సమూజీలు కారు, లేదా నా జాతి కాదు. నా జాతి కాని కాడికి పోయి నేను ఎందుకు వెళ్ళడం? నేను చేసేది వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు చేసేది నేను చేయలేను. నేను మేడము కాంపిటీషను చేయగలిగితే, నేను నా హస్బెండ్ కాంపిటీషన్ ఎట్లా? ఆయన ఒక జాతి, నాది ఒక జాతి, మగ జాతి ఆడజాతి, వాళ్ళకి మనకి వంతు ఏంటి? సో ఒకవేళ వంతు వస్తే నేను డెఫినెట్గా ఏ విధంగానైనా సరే అపర స్థానంలోనే ఉన్నానని నా అభిప్రాయం. కాబట్టి నాకు బాధ ఇది. నేను ఎప్పుడు ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేయను, నాకు అసలు అవసరం లేదు. అంటే నా మనస్తత్వం అది, నేను పెరిగిన వాతావరణం అది. కానీ మేడం గారు అబ్యూజ్డ్ చిల్డ్రన్ని చేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కన్న తల్లికి కూడా చెప్పుకోవడానికి సంశయించే వయసు ఉంటుంది. 14 ఏళ్ళ వయసు, 15 ఏళ్ళ వయసులో ఎవరైనా ఆడపిల్లని ఇబ్బంది పెడితే అది ఎవరైనా కావచ్చు, తల్లికి కూడా చెప్పరు. ఎందుకంటే ఎక్కడికో ఆడుకోవడానికి పోనివ్వరు, చదువుకోవడానికి పోనివ్వరు అని చెప్పి దిగమింగుకొని జీవితకాలం వాళ్ళు మానసిక ముద్రలు వాళ్ళల్లో మిగిలిపోతాయి. అలాంటి వాళ్ళని కూడా మేడము ఇలా ఆదరించి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ జీవితాన్ని ప్రసాదిస్తున్నారు, అవకాశం వాళ్ళని మలుచుకోవడానికి అవకాశం ఇస్తున్నారంటే నేను నిజంగా అందరూ ఆ మేడంకి సహకరించాలి. ఈ మేడంది ఒక యాంగిల్, అందరూ ఆమోదయోగ్యంగా అందరూ ఇచ్చే యాంగిల్. అండ్ ఆ మేడం పిల్లలు రేపు ఒకళ్ళు 100 మంది అవుతారు. ఆవిడ ఒక ఇత్తనం వేస్తే రేపు 25 ఏళ్ళ తర్వాత ఆ అనుభూతితో పెరిగిన పిల్లలు 100 మందిని పెంచుతారు. సమాజంలో ఆవిడ మంచిని పెంపొందిస్తున్నారు. ఈవిడ సమాజంలో నలిగిపోతున్న వాళ్ళని చేయూతనిస్తున్నారు. సో మేము చేయూత నుంచి వచ్చాం కాబట్టి దిస్ ఈజ్ మోర్ యాప్ట్ మాకు, మా ఆర్గనైజేషన్కి మేడం గారు చేసేదానికి చాలా చాలా ఇదిగా ఉంటుంది. సో అరుణ గారికి ఇంకా ధైర్యము, ఇంకా ఎనర్జీ, ఇంకా సహాయాలు మిగతా ఆర్గనైజేషన్స్ కూడా రావాలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ చైల్డ్ అండ్ వెల్ఫేర్ మేడమ్స్ కానీ వీళ్ళందరూ సహకారాలు ఇంకా ఎక్కువ అందాలని, ఇంకా ఎక్కువ మాలాంటి వాళ్ళు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం నాకు ఇక్కడ కలిగినందుకు. డబ్బులు ఎవరైనా చెక్కు రాస్తారమ్మా, చాలామంది ఉన్నవాళ్ళు రాస్తారు, కానీ దాన్ని సరైన మార్గంలో తీసుకొని సద్వినియోగం చేయడంలో సార్థకత ఉంది. సో ఈ ఇద్దరు మేడమ్స్ మీద నాకు అలాంటి 100% నమ్మకం ఉంది. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా సమయం అయింది, చాలా కృతజ్ఞత. ఎవరు రాయగలరో అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరో అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరో అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరో అమ్మాను రాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అనుబంతే పుడతాడు అమ్మ పేగు పంచుకుని, ఇంతవాడు అవుతాడు అవతార
అణువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంతవాడు అవుతాడు అంబేగా అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకు అమ్మేగా కనగలదు ఇంత గొప్ప అమ్మలు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని రాగం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని రాగం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకు అమ్మేగా కనగలదు ఇంత గొప్ప అమ్మలు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం
చేయూత ద్వారా ఈ ధనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ధనము శశికాంత్ వెల్లేపల్లి గారు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా రేజ్ చేశారు. ఈ ఫండ్స్ అన్నిటినీ ఈ 2 ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్స్కి ఇవ్వడం జరిగింది.